మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకు చైత్రమాసం అయిపోవస్తుందండి. మరియు మనకు ఇంకా వచ్చే మాసము వైశాఖ మాసము. మరి ధన ప్రవాహంగా మన ఇండ్లు చేరుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి కాబట్టి ధనం మూలం మీద జగతండి. అందరికీ డబ్బులు కావాలి, మనకు బాగా డబ్బులు కావాలి, బాగా సంపదలు కావాలి, బాగా బంగారం కొనుక్కోవాలి, ఇవన్నీ కోరుకుంటూ ఉంటాం. కాబట్టి మరి ఈ మంచి అవకాశానికి ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. ముందు మనకు ఇప్పుడు అమావాస్య రాబోయేది. అమావాస్య తర్వాత వైశాఖ మాసం. మనకు వైశాఖ మాసంలో ఫస్ట్ వచ్చేదే అక్షయ తృతీయ. ఆ అక్షయ తృతీయ రోజు మనము ఆ ఫలితాన్ని పొందాలి అంటే దానికన్నా ముందు ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మనకు ప్రతి అమావాస్యకు నేను చెప్తూనే ఉంటాను, మన ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఫస్ట్ ఇంట్లో ఏమవుతుంది అంటే, మన ఇంటి ముందు ఎవరైనా వచ్చారండి, ఎవరైనా మన ఇంటికి విఐపీలు వస్తున్నారు అంటే మనం ఏం చేస్తాం? ఇల్లంతా కాస్త హాలు శుభ్రంగా ఫ్రంట్ రూము సర్ది పెట్టి వాళ్ళు రాగానే హాయిగా కూర్చోవడానికి, రిలాక్స్ అవ్వడానికి వీలుగా చక్కగా అందంగా తీర్చిదిద్ది ఉంచుతాం. అంతే కదండి. మరి అయితే మన ఇల్లులో ఎప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉండాలి. మన ఇంటిలో లక్ష్మీదేవి రావడానికి ప్రయత్నిస్తుంది, కానీ రావడానికి అవకాశం లేదట. ఆ అమ్మ ఉండడానికి స్పేస్ లేదట. మనకు తెలిసే ఉంటుందండి, ప్లేస్ ఎప్పుడు ఎంటీ వెజల్ ఉంది అంటే దాంట్లో గాలి ఉంటుంది అంటారు. ఆ గాలి బయటకు వెళ్తేనే అందులోకి చెంబులోకి నీళ్లు వెళ్తాయి. మనకు తెలుసు కదా, ఇలా ముంచినప్పుడు నీళ్ళు బుడబుడా అని అందులోంచి గాలి వెళ్ళిపోతుంది. చూస్తే మనకు స్పేస్ మనం రోజు చూస్తుంటాం. ఎవరి ఇంటికన్నా గృహప్రవేశానికి వెళ్ళామనుకోండి, మీకు బాగా అర్థం కావాలంటే, గృహప్రవేశం అయిన రోజు మనం వెళ్తే చూస్తే ఆ ఇల్లు చాలా విశాలంగా, ఎంత అందంగా, ధారాళంగా గాలి వెలుతురు అని అనిపిస్తాయండి. మళ్ళీ ఒక 3 నెలలు 6 నెలలు అయినాక వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు మొత్తం ప్యాక్ అయిపోయి ఉంటుంది. అన్ని సామాన్లు పెట్టేస్తారు, అయిపోయాయి. అంటే అది మన ఆడవాళ్ళ అలవాటు. చాలా కొద్ది మందికే, మగవాళ్ళకు కూడా అన్ని కొనే అలవాటు ఉంటుంది, కానీ ఎక్కువ మటుకు ఆడవాళ్ళమే కొంటాం. కాబట్టి మనం ఏది కనబడ్డా ఉపయోగం, పిల్లలకు కావాలి, మగవాళ్ళకి కావాలి, వాళ్ళకి యూజ్ అవుతుంది, వీళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటూ కొనేస్తూ ఉంటాం. అట్లా అన్నీ నింపేస్తాం కదా. అందుకని అమ్మవారు రావడానికి ప్లేస్ లేదట. మరి ప్లేస్ ఎందుకు ఉండదండి అమ్మవారు రావడానికి అంటే, ఇప్పుడు ఎలాగైతే గాలి నిండి వాటర్ లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు అంటే, గాలి పవర్ ఎక్కువ ఉంది, దాని నిండా గాలి ఉంది ఉన్నప్పుడు వాటర్ లోపలికి వెళ్ళలేకపోతుంది. అలాగే లక్ష్మీదేవికి ప్రియంగా ఎలా ఉంటుంది అంటే, రాగానే చక్కగా శుభ్రంగా ఉండాలి. ఉన్నప్పుడు అమ్మ లోపలికి ఆనందంగా వస్తుందన్నమాట. మరి ఇక్కడ ఏమవుతుంది అంటే, మనం వాడని వస్తువులు చాలా పేరుకుపోయినాయి మన ఇంట్లో. వాడని వస్తువులు చాలా అవసరాలు ఉంటాయేమో అని ఉంచుకుంటూ ఉంటాం. ఏళ్ళకేళ్ళు మూలుగుతూ ఉంటాయి. వాటిని ఎప్పుడూ ఉపయోగించం మనం. వాటిని ఉపయోగించని వస్తువులు మనకు మళ్ళీ మళ్ళీ కావాలంటే దొరికే వస్తువులను కూడా మనం ఏం చేస్తాం? దేనికో ఒకదానికి ఉపయోగం అవుతుందని ఉంచుతూ ఉంటాం. అట్లాంటి వస్తువులు దాదాపు మన భూమి మీద 75% వాటర్ ఉంటే భూమి ఎంత ఉందండి కదా, పావు కదా. అట్లానే మన శరీరంలో కూడా నీటి శాతం ఎక్కువ చెప్తూ ఉంటారు. అలాగే మన ఇంట్లో ఏమవుతుంది అంటే, సంపదలు ఎక్కువ ఉండాలి, కానీ ఈ వాడని వస్తువులే ఎక్కువైపోతాయి అన్నమాట. అంటే నెగటివ్ ఎనర్జీ. ఆ నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఎక్కువ పారిపోయి ఉన్నప్పుడు అమ్మవారు లోపలికి ప్రవేశించలేదు. అది రీజన్ అన్నమాట.
అందుకనే మనము ఈ అమావాస్యకి ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నా అంటే, మనకు అక్షయ తృతీయ అంటే అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉండి అక్షయంగా మనకు సంపదలు క్షయం కాకుండా అంటే నశించిపోకుండా ఎప్పటికీ స్థిరంగా మన ఇంట్లో ఉండాలి అని కోరుకున్నప్పుడు మనం ఈ అక్షయ తృతీయను ముందే ఆ అమ్మవారు మన ఇంట్లోకి ఆ ధన ప్రవాహాన్ని పంపించడానికి వీలుగా మనము ఫుల్ ట్యాంక్ ఖాళీ ఉంటే చక్కగా నీళ్ళన్నీ వచ్చి నింపుకోవచ్చండి, నిండా నీళ్ళు కదా. అలాగే మన ఇండ్లు అంతా చక్కగా లక్ష్మీ ప్రసన్నంగా ఉండాలి అనుకుంటే మన ముందు మన ఇంట్లో వాడని వస్తువులన్నీ తీసిపడేయండి. ఏం లేదండి, మనం 50,000 పెట్టి టీవీ కొన్నామని ఆ టీవీ పనికి రాకుండా అయినా దాన్ని వాడుకోకుండా కూడా ఉంచుకుంటాం అనుకోండి, అదొక నెగటివ్ ఎనర్జీ. అది ఎంత సాలిడ్గా ఉంటే అంత నెగటివ్ ఎనర్జీ. దాన్ని ఎక్కడికి కదపము, వాడుకోము. దాంట్లో చలనము లేని ప్రతి వస్తువు నెగటివ్ ఎనర్జీని ఇస్తుంది. దానికి కొంత ప్రభావము, అది ఉన్న చోట కొంత మేర దాని ప్రభావం ఉంటుందన్నమాట. ఇప్పుడు భగవంతుడు ఉన్న చోట మనకు ప్రశాంతత ఎలా కలుగుతుందో, ఇలాంటి నెగటివ్ ఎనర్జీ ఉన్న చోట మనకు ప్రశాంతత ఉండదు. మనం ఏ పని చేయలేకపోతాం, బద్ధకంగా ఉంటుంది ఇంట్లో. ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ కాదు. బయట పోతామండి, అన్నీ మంచిగా అయిపోతున్నాయి అనుకుంటాం. ఇంటికి రాగానే అది ఉల్టా అయిపోతున్నది. ఎందుకు అంటే ఇంట్లో మనం ఏం చేయలేకపోతున్నాము, నెగటివ్ ఎనర్జీ ఎక్కువైపోయి అన్నమాట. అందుకని చెప్పి నెగటివ్ ఎనర్జీ పోవడానికి మనం ఏం చేయాలి, ఇప్పుడు ముందే చెప్తున్నా, అమావాస్యలోపే మీరు మీ ఇంట్లో వాడకుండా ఉన్న ప్రతి చిన్న పేపరు, వస్తువు, బట్టలు ఏ ఉన్నా సరే ధైర్యంగా తీసి పడేయండి. ఎవరికన్నా వాడుకుంటే వాడుకోవడానికి ఇవ్వండి, లేదు మీరు అమ్ముకుంటే అమ్ముకోండి, కానీ ఇంట్లో మాత్రం ఉంచుకోకండి. దయచేసి ఇది మాత్రం తప్పకుండా వినండి. అయితే ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే, మన ఇంట్లో ఇప్పుడు మనము వారానికి ఒకసారి తల స్నానం చేస్తాం. ఎటన్నా తిరిగి వచ్చినాం అనుకోండి, స్నానం చేస్తాం. తల స్నానం చేస్తే బడలికి అది ఈరిపోయినట్టు అవుతుంది. ఎందుకు, బయట తిరిగిన ఎనర్జీలన్నీ మన మీద పనిచేస్తాయి. మనం ఆ స్నానం చేసి శుభ్రపరచుకోవడం వల్ల అవన్నీ తొలగిపోతాయి. ఒక్కొక్కసారి ఎవరైనా దిష్టి పెట్టిండ్రు అని దిష్టి మంత్రం కూడా చేసి దిష్టి కూడా తీసుకుంటాం కదండి. తీసుకున్నాక మనం అలకపడతాం. ఎందుకు అంటే నెగటివిటీ అంతా పోతుంది. అలాగే మన ఇంట్లో వస్తువుల వల్ల మనకు నెగటివిటీ ఉంటుంది. కొంతమంది మనుషులు కూడా ఉంటారు, ఇక దానికి మనం వేరే ఉంటుంది. కానీ ఈ వస్తువుల నెగటివిటీ పోవాలంటే విరిగిపోయిన కుర్చీలు, మూతలు లేని డబ్బాలు, ఎక్స్ట్రా ఉన్న డబ్బాలన్నీ వారేయండి. అవసరానికి మీరు రోజు ఉపయోగించుకునేవి కనీసం వారానికో నెలకో ఉపయోగించుకుంటున్నాము అంటే ఉంచుకోండి. వాటిని దుమ్ము దులిపి ప్లేస్ మార్చి పెట్టుకోండి. లేదండి ఇవి ఎన్నో ఏళ్ళుగా వాడట్లేదు అన్నప్పుడు తప్పకుండా అది ఏదైనా సరే తీసేయాల్సిందే. ఇప్పుడైతే సెల్ ఫోన్లు అండి, వాటికి ఎంత ఎనర్జీ ఉంటుందండి. వాటి అన్నిట్లల్లో అయస్కాంతాలు ఉంటాయి. ఆ అయస్కాంతం వల్ల అది చుట్టుపక్కల కూడా నెగటివ్ ఎనర్జీని పెడుతుంది. ఒక్క సెల్ ఫోన్ ఉంటే దాని చుట్టూ దానికి 10 రెట్లు నెగటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. చూడండి, అట్లా మనకు ఒక్కొక్కళ్ళకు 2 సెల్లులు వాడింది పాడైపోయింది ఇంట్లో అన్నీ ఉంటాయి. కాబట్టి పాడైపోయిన బల్బులు తీస్తాం, పడేయం, అట్లనే పెట్టుకుంటాం. చెప్పులండి, చెప్పులు అంత దరిద్రం ఇంకోటి లేదు. వాడని చెప్పులు ఇంట్లో ఎప్పుడు ఉంచుకోవద్దు. మీరు వాడుతూ ఉన్నప్పుడు కరెక్ట్గా వారానికోసారో నెలకోసారో వాటిని వాడితే దుమ్ము దులిపి శుభ్రంగా పెట్టుకోండి. లేదు వాటిని వాడట్లేదండి, ఎంత కొత్తగా ఉన్నా సరే వాటి మీద మమకారం చంపుకొని వాటిని ఎవరికైనా ఇచ్చేయండి, లేకుంటే పడేసేయండి.
పడేస్తేనే మీకు నెగటివ్ ఎనర్జీ పోతుంది. అలాగే బట్టలు కూడా బాగా నచ్చిందండి, నచ్చి కొనుక్కున్నా కానీ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది, లేకుంటే పట్టట్లేదు పిల్లలకు అని కొన్ని బట్టలు ఉంటాయి. వాటిని పడేయలేము, ఉంచుకొని వాడుకోలేము. అట్లాంటి వాటి మీద మమకారం ఏముందని మన శరీరాలే పోతూ ఉన్నాయి. ఈ బట్టల మీద మనం మమకారం పెంచుకోవడం అవసరమా? ఆలోచించండి. కాబట్టి హాయిగా ఆనందంగా వాటిని వాష్ చేసి ఎవరికన్నా ఇవ్వండి వాడుకోవడానికి, లేదు అంటే పడేయండి. అది బెస్ట్. అంత మంచి డ్రెస్ ఎవరైనా వేసుకుంటే ఉపయోగం కదా. కాబట్టి అలా ఆలోచించండి. మీ ఇంట్లో నెగటివిటీ ఉండకుండా చూసుకోవడమే మనము లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండడం. ఎప్పుడైతే మనము ఇలాంటి చెత్తవన్నీ తీసేస్తామో అప్పుడు చూడండి, సగం చెత్త పోయినాక మీ ఇల్లు చూస్తే మీరే పరేషాన్ అయిపోతారు. వాడని పగిలిపోయిన మూతలు ఉన్న డబ్బాలు, వంకరైన డబ్బాలు ఎన్ని ఉంటాయండి మన ఇళ్ళల్లో. ఎందుకంటే మనం పిల్లల కోసమో టిఫిన్ డబ్బాలు అనుకుంటూ, లేకుంటే చిన్నగా ఉన్నాయి అందంగా ఉన్నాయి అని కొంటూ ఉంటాము. కానీ వాటిని ఏమి వాడే అవకాశమే రాదు మనకు. దాదాపు చాలా వస్తువులు వాడకుండానే మిగిలిపోతూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా పడేసేయండి, లేకుంటే అమ్మేసుకోండి, లేకుంటే ఎవరికైనా ఇచ్చుకోండి. దయచేసి ఇది మన మంచి కోసమే చెప్తున్నానండి. ఈ వీడియో మీరు చూసారంటే మీరే అదృష్టవంతులు. మరి ధనలక్ష్మి ధన ప్రవాహాన్ని మన ఇంటికి పంపించే అవకాశం ఉంటుంది. మరి ఆ అక్షయ తృతీయ రోజు ఏం చేసుకోవాలనేది మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం. ఇదే అయితే తప్పకుండా మీకు ముందు ఎందుకు చెప్పడం అంటే, అవకాశం ఇంకా కొన్ని రోజులు ఉంది కాబట్టి ఈ అమావాస్య వరకు మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి ఏవి ఉంచుకోవాలి, ఏవి తీసేసుకోవాలి లిస్ట్ అవుట్ చేసుకొని ప్రశాంతంగా ఆలోచించి తీసి పడేయండి. ఇది నేను చెప్పేది. మన నెగటివిటీని ముందు తొలగించుకుంటేనే మనకు పాజిటివిటీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పని చేద్దాం అందరం కూడా. నేను కూడా మా ఇంట్లో కూడా చేస్తా, మరి మీకు కూడా చెప్తూ ఉన్నా. ఎందుకు అంటే మనకు తెలిసిన మంచి విషయాలు అందరికీ పంచుకోవడం అనేది మన మంచితనము, మన ధర్మం. మంచిని పంచాలి, చెడును తీసేయాలి. ఎవరినైనా నిందించేటప్పుడు మనము పర్సనల్గా వాళ్ళను నిందించాలి, పొగిడేటప్పుడు అందరిలో పొగడాలి. ఇట్లా కొన్ని ధర్మాలు ఉన్నాయి. మనం వీటిని పాటించామనుకోండి మనకి ఎక్కడా గొడవలు రావు, ఎవరితోని ఇబ్బందులు ఉండవు. మనం ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాం. ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాము, ఐశ్వర్యవంతంగా కూడా ఉండడానికి ఈ పని తప్పకుండా అందరూ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుండా ఎవరికి ఉంటుందండి. ఈ మనకు ధనలక్ష్మి రావాలని అందరూ కోరుకుంటారు కాబట్టి అందరూ చక్కగా లైక్ చేయండి. మరి ధనలక్ష్మిని ఇష్టపడే వాళ్ళందరూ దీన్ని లైక్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.